హాయ్ అండి. వేడివేడి అన్నంలో కొద్దిగా చారు గాని, పప్పు చారు గాని వేసుకొని ఈ బెండకాయ ఫ్రైని సైడ్ డిష్‌గా పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఫ్రై స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. ఈ పోపులన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పావు కేజీ బెండకాయలని ఇలా ముక్కల కింద కోసుకొని వేసుకోండి. వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు వేయించండి. ఇలా వేగిన తర్వాత బెండకాయలు వేగుతున్నప్పుడు ఇలా జిగురు వస్తుంది కదండి. ఈ జిగురంతా పోవాలి అంటే హాఫ్ చెక్క నిమ్మరసం పిండండి. ఆ జిగురంతా పోతుంది. ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా చిరుకులా కోసి వేసుకుని 2, 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇదంతా బాగా వేగాలి. ఎక్కువగా కలపకండి, బెండకాయ ముక్కలు విడిపోతాయి. ఇలా బాగా వేయించిన తర్వాత కొద్దిగా కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.